వైసీపీ పాలన అంటే అభివృద్ధి పనులు, సంక్షేమం పథకాలను ఆపడం, అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, ధనార్జనే ధ్యేయంగా ముందుకు సాగారని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వ పాలన అంటేనే అభివృద్ధిని నిలిపివేయటం, దౌర్జన్యాలతోనే ముందుకు సాగారని ఎమ్మెల్యే మండిపడ్డారు. జేడీపల్లి నుంచి ప్రారంభమైన కాలువ పనులను చేపట్టిన బిఎన్ఆర్ కాంట్రాక్టర్లు మధ్యలోనే పనులు ఆపి వెళ్లిపోవటం వైసీపీ వైఫల్యానికి నిదర్శనమన్నారు. వైసీపీ నేతల దౌర్జన్యాలు మాటలకే పరిమితమయ్యాయని, పాలనలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారని ఎమ్మెల్యే దుయ్యబట్టారు. కళ్యాణదుర్గం ప్రాంత రైతులు పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారన్నారు. అప్పటి మంత్రి ఉషశ్రీ చరణ్ గ్రామాల వైపు చూడకుండా ఇంటికే పరిమితమయ్యారని ఆరోపించారు. సొంత వైసీపీ పార్టీ నేతలపైన అక్రమ కేసులు పెట్టడం, దౌర్జన్యాలు, అవినీతికి పాల్పడి సొమ్ము చేసుకోవడమే వైసీపీ నాయకుల పనిగా మారిందని ఉషశ్రీ చరణ్పై ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ హయాంలో బీటీపీ ప్రాజెక్టు పూర్తిగా నిర్లక్ష్యానికి గురై మధ్యలోనే ఆగిపోయిందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీతో ఇప్పుడు బీటీపీ కాలువ పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. అర్ధాంతరంగా ఆగిపోయిన బీటీపీ ప్రాజెక్టును పూర్తి చేయడం కూటమి ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. 12,000 కోట్ల నిధులు మనం కేటాయించిన పనులన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. ఇదే పిఎల్ఆర్ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ కూడా నాకు తెలిసి మన జిల్లా అంటే మొదటి రీచ్ అంటే జీడిపల్లి నుంచి వచ్చే రీచ్ వాళ్ళ సంస్థ మధ్యలో ఆపేసి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత బిఎన్ఆర్ సంస్థ వాళ్ళు కూడా మధ్యలో ఆపేశారు. తర్వాత రకరకాల సంస్థలన్నీ కూడా ఆపేయడం జరిగింది. మరి ఇక్కడ కాకుండా మనకి ఏదైతే కరువు ప్రాంతమైన మనకు మడక్సీర ఉందో లేదా పెనగొండ లేదా మనకి కదిరి ప్రాంతాలన్నిటికీ కూడా నీళ్ళు ఎక్కడ కూడా కాలువ పూర్తి చేయకుండా ఎక్కడికక్కడ ఆ రోజున ప్లాన్ ప్రకారం ఎక్కడ ఇవ్వకుండా ఆపి మన కరువు జిల్లా అయిన అనంతపురం జిల్లాని నట్టేట ముంచిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీనే చెప్పాలి. వాళ్ళేదో మాటలు చెప్పడం, దౌర్జన్యాలు చేయాలని ప్రయత్నించడం కూడా వాళ్ళకి అలవాటే. ఇలాంటివన్నీ కూడా ఇంతకు ముందు గతంలో కానీ ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారు, మోడీ గారి సహకారంతో మన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. తర్వాత మనం వచ్చిన తర్వాత కూడా రాష్ట్రంలో ఎక్కడ కేటాయించినంత నిధులు మన ప్రాంతానికి కేటాయించారు. అంటే మనం కర్నూలు నుంచి జీడిపల్లికి కావచ్చు, జీడిపల్లి నుంచి కూడా కదిరి దాకా కూడా అన్ని రిజర్వాయర్లు కూడా నింపడం, ప్రతి చోట కూడా రిజర్వాయర్లని నింపుతూ మన రైతులకి ఏ విధంగా సహకరించాలి, రైతులు ఏ విధంగా మనం, ఎందుకంటే హార్టికల్చర్లో అనంతపురం జిల్లాలో ఈరోజు మనం మొదటి స్థానంలో ఉన్నాం. అలాంటి అనంతపురం జిల్లా బాగుండాలి, అన్ని రకాలుగా మేము ఆదుకోవాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు